ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షకు హాజరవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఎక్కువ స్కోర్ సాధించడానికి అవసరమైనటువంటి సింపుల్ మెథడ్స్ని దీంట్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ యాక్టివ్ ఫామ్. యాక్టివ్ ఫామ్ సెలెక్ట్ చేయండి అన్నాడు. అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్లో ప్యాసివ్ ఫామ్ ఉంటుందండి, కాబట్టి యాక్టివ్ ఫామ్ సెలెక్ట్ చేయమన్నాడు. కాబట్టి ఏం చేయాలి, ముందు వర్బ్ ఏంటో చూసుకోండి. విల్ బీ బెనిఫిటెడ్ అన్నాడండి. విల్ బీ బెనిఫిటెడ్. ఈ విల్ బీ బెనిఫిటెడ్లో మనకి ప్యాసివ్లో రాసేటప్పుడు ఏం చేస్తామంటే అండి, బీ ఫామ్ ఒకటి ఉంటుందండి, ప్లస్ వర్బ్ మూడో రూపంలో రాసుకుంటాం. ఓకే, ఇక్కడ ముందు ఆ బీ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని తీసేసేయండి. బీ ఫామ్ ఏంటండి, బీ అనేది బీ ఫామ్, దాన్ని తీసేసేయాలి. నెక్స్ట్ వర్బ్ యొక్క మూడో రూపం తీసేసి యాక్చువల్ ఫామ్ పెట్టాలి. జనరల్గా విల్లు షల్లు వచ్చినప్పుడు ఏ ఫామ్ ఉంటుంది అంటే మనకి బెనిఫిటెడ్ రాదండి, బెనిఫిట్ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్లో ఏంటి, విల్ బెనిఫిట్ ఉండాలండి. కింద ఇచ్చిన ఆప్షన్స్లో విల్ బెనిఫిట్ ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఈజ్ గోయింగ్ టు గ్రేట్లీ బెనిఫిట్, విల్ బెనిఫిట్ లేదు కాబట్టి ఆన్సర్ కాదు. రెండో దాంట్లో వుడ్ గ్రేట్లీ బెనిఫిట్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదు. తర్వాత చూడండి, హ్యాస్ గ్రేట్లీ బెనిఫిటెడ్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదు. విల్ గ్రేట్లీ బెనిఫిట్ అన్నాడు, విల్ బెనిఫిట్. కాబట్టి మనకి రైట్ ఆప్షన్ ఏంటండి, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇది కరెక్ట్ యాక్టివ్ ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం అన్నాడు. మనకు ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. ఆ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ రాయండి అన్నాడండి. డ్యూ టు ద ఇంక్రీస్డ్ నెంబర్ ఆఫ్ లే ఆఫ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ద స్వార్డ్ ఆఫ్ డామకిల్స్ ఈజ్ ఆల్వేస్ హ్యాంగింగ్ ఓవర్ ద ఎంప్లాయీస్ అన్నాడండి. ఇక్కడ ద స్వార్డ్ ఆఫ్ డామకిల్స్ అనేటటువంటి వర్డ్కి మీనింగ్ కావాలండి. ఇది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ కావాలి అంటే ఆ ఎక్స్ప్రెషన్ మీనింగ్ తెలిసి ఉండాల్సిందండి. దీన్ని ఏ మీనింగ్లో వాడుకుంటూ ఉంటే, ఏ కాన్స్టాంట్ థ్రెట్, కంటిన్యూస్ థ్రెట్ని ఏమంటారు, ద స్వోర్డ్ ఆఫ్ డామకిల్స్ అని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, గివెన్ బిలో ఆర్ 4 జంబుల్డ్ సెంటెన్సెస్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలండి. మనకి ఈ కరెక్ట్ ఆర్డర్లో పెట్టడానికి మనకి ఏం తయారు చేయాలంటే మ్యాండేటరీ పెయిర్స్ అంటామండి. అంటే 2 సెంటెన్సెస్ పక్క పక్కన ఉండే సెంటెన్సెస్ని గుర్తించడాన్ని మ్యాండేటరీ పెయిర్ అంటామండి. ఇప్పుడు ఒక మ్యాండేటరీ పెయిర్ తయారు చేద్దామని చూద్దామండి. ఇట్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ అన్నాడండి. అంటే ఇక్కడ ప్రొనౌన్ ఇట్ వచ్చింది కాబట్టి దీని ముందు ఉన్నటువంటి సెంటెన్స్లో ఖచ్చితంగా ఇట్ రిఫర్ చేసేటటువంటి ఒక వర్డ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇదేంటి, ఫస్ట్ వర్డ్ వి కాబట్టి కాదు. ఇక్కడ ఏంటి, బాడీ అయి ఉండొచ్చు, బాడీని ఇట్ అంటాం కాబట్టి. ఆ ముందేంటి, బ్రెయిన్, ఇది అయి ఉండొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమై ఉండాలి, ఏ అన్నా అయి ఉండాలి, బి అన్నా అయి ఉండాలి. కాబట్టి ఏనా బీనా చెక్ చేద్దాం. ఇట్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ అన్నాడండి. ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది బ్రెయినా బాడీనా అంటే ఏంటి, బాడీ. కాబట్టి మనకి మ్యాండేటరీ పేరు ఏంటండి, బీడీ అనేది మ్యాండేటరీ పేరు అండి, బీడీ. కాబట్టి బీడీ మ్యాండేటరీ పేరు కాబట్టి బీడీ లేని సెట్ ఎలిమినేట్ చేయండి. ఇక్కడ బీడీ ఉంది, ఇక్కడ బీడీ ఉంది, ఇక్కడ బీడీ ఉంది, ఇక్కడ బీడీ లేదు. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ బీడీ తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సీని చెక్ చేయండి. సి ముందా, ఏ ముందా. సి ముందు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏ ఎలిమినేట్ అయిపోతుందండి. చూడండి, సి ఏంటి, వీ స్పెండ్ అబౌట్ 1/3 ఆఫ్ అవర్ టైం స్లీపింగ్ అన్నాడండి. తర్వాత ఏమంటాడు, సి అంటే సి. ఇక్కడ జనరల్గా ఈ ప్రొనౌన్తో అసలు ఇది స్టార్ట్ చేయండి. ప్రొనౌన్తో ఒక వాట్ ఇట్ ఈజ్ ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఏంటి, సి అనేది ఆప్షన్ కాదు. సి అనేది ఆప్షన్ కాదు కాబట్టి ఆటోమేటిక్ ఏంటి, ఆప్షన్ ఏ.
అంటే ద బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ టూ డ్యూరింగ్ స్లీప్, sending messages for the heart to beat regularly. However, the body utilizes the sleeping time effectively. It produces energy and releases hormones for repair and growth during the night. We spend about 1/3 of our time sleeping. But what is the right option? First one is the right option. Next, select the word which means the same as the group of words. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ ఏంటి? ఫిక్షస్ నేమ్ యూస్డ్ బై ఎన్ ఆథర్. ఒక ఆథర్ వాడేటటువంటి ఫిక్షస్ కల్పితమైనటువంటి పేరుని ఏమంటారు? ఫస్ట్ వర్డ్ ఏంటి? యాలిబీ. యాలిబీ అంటే ఒక నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ని యాలిబీ అంటారు. అంటే ఒక నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి నేను ఆ నేరం జరిగినటువంటి సమయంలో అక్కడ లేను, వేరే చోట ఉన్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఏమంటారు? యాలిబీ అంటారు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక వాట్ ఇట్ ఈజ్ ఒక రూట్ ఉందండి, ఎన్వైఎం. ఎన్వైఎం నిమ్ అంటే నేమ్ అని అర్థం అండి. నేమ్ పేరు అని అర్థం. చూడండి మనకి మూడిట్లో నిమ్ ఉంది, ఎన్వైఎం ఎన్వైఎం. స్యూడో, ఇక్కడ స్యూడో అంటే ఫాల్స్ అని అర్థం అండి. స్యూడో అంటే ఫాల్స్. అంటే స్యూడోనిమ్ అంటే ఏంటి? ఫాల్స్ నేమ్, ఫాల్స్ నేమ్. నెక్స్ట్ అనానిమస్ అనండి. యాన్ అంటే నాట్ అని అర్థం, నాట్ ప్లస్ నిమ్ అంటే ఏంటి? నేమ్ అని అర్థం. అంటే అనానిమస్ అంటే ఏంటి? నో నేమ్, పేరు లేకపోవడం. హోమో అంటే ఏంటి? సేమ్ అని అర్థం అండి. హోమో అంటే సేమ్ అని అర్థం. నిమ్ అంటే ఏంటి? నేమ్ అని అర్థం. అంటే ఏ వర్డ్, ఒక వర్డ్ ఒకే విధంగా సౌండ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుందండి, సౌండ్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే హోమో నిమ్ అంటుంది. కాబట్టి ఇక్కడ ఈ బేస్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఏంటి? ఫిక్షస్ నేమ్, కల్పితమైంది, నిజమైంది కాదు, ఫాల్స్. కాబట్టి ఏంటి? సెకండ్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్. రెండోది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ గివెన్. ఇచ్చిన ఆల్టర్నేటివ్స్తో బ్లాంక్స్ ఫిల్ చేయండి. లీవింగ్ హిస్ కార్ విత్ ద వ్యాలెట్. ఓకే, కార్ను వదిలిపెట్టేశాడండి. ఎక్కడ వదిలిపెట్టేశాడండి? వ్యాలెట్ దగ్గర వదిలిపెట్టాడు అని చెప్తున్నాడండి. వ్యాలెట్ అంటే ఏంటి? మ్యాన్ సర్వెంట్ని వ్యాలెట్ అంటాం. హీ డాష్ ద హోటల్. ఏంటి? ఎంటర్ ద హోటల్, అడ్మిటెడ్ ద హోటల్, యాక్సెస్ ద హోటల్, ఇన్వేడెడ్ ద హోటల్. ఇక్కడ ఇన్వేడెడ్ అంటే ఏంటి? అటాక్ చేయడాన్ని ఇన్వేడ్ అంటామండి. అటాక్, ATTACK, అటాక్. యాక్సెస్ అని వర్డ్ ఉందండి. యాక్సెస్ అంటే ఏంటి? హ్యావింగ్ పర్మిషన్ టు ఎంటర్ అండి. హ్యావింగ్ పర్మిషన్ టు ఎంటర్, ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఉంటే దాన్ని ఏమంటారు? యాక్సెస్ అంటారు. అడ్మిటెడ్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అడ్మిట్? జాయిన్ ఏమంటారు? అడ్మిట్ అంటారు. ఓకే, ఎంటర్ అనే వర్డ్ మనకు బాగా తెలిసినటువంటి వర్డ్. కాబట్టి ఈ 4 వర్డ్స్లో వాట్ ఈస్ ద రైట్ వర్డ్ అంటే ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ద రైట్ వర్డ్ అండి. కారు వదిలేసి ఏం చేశాడు అతను? ఎంటర్డ్ ద హోటల్ అండ్ జాయిన్డ్ ఎ లార్జ్ క్రౌడ్. ఒక పెద్ద క్రౌడ్ని జాయిన్ అయ్యాడంట. మిల్లింగ్ అబౌట్, మిల్లింగ్ ఎసైడ్, మిల్లింగ్ ఇంటూన, మిల్లింగ్ అవుట్. ఇక్కడ మనకి మిల్లింగ్ మిల్లింగ్ అబౌట్ అన్న, మిల్లింగ్ అరౌండ్ అన్న, అబౌట్ వాడొచ్చండి, అరౌండ్ వాడొచ్చండి. ఈ రెండిటి అర్థము ఏంటి అంటే మూవ్ అరౌండ్, అటు ఇటు తిరుగుతూ ఉంటానే ఉంటారు వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్పస్, ఎలాంటి పర్పస్ లేకుండా ఖాళీగా అటు ఇటు తిరగడాన్ని ఉంటారంటే మిల్లింగ్ అరౌండ్ ఆర్ మిల్లింగ్ అబౌట్ అంటుంది. కాబట్టి ఈ ఆప్షన్కి రైట్ ఆన్సర్ అబౌట్ అండి, ఫస్ట్ వన్. హీ ఫౌండ్ ఎ బ్యాడ్జ్ వెయిటింగ్ ఫర్ హిమ్, డాష్ ద రిసెప్షనిస్ట్ టేబుల్ అండి. ఇతని కోసం రిసెప్షనిస్ట్ టేబుల్ దగ్గర ఒక బ్యాడ్జ్ వెయిట్ చేస్తుంది అన్నాడు. టేబుల్ దగ్గర ఒక స్పెసిఫిక్ ప్లేస్ని రెఫర్ చేస్తుంది కాబట్టి ఆ ప్లేస్ని తెలియజేయడానికి ఏముంటామండి? ఎట్ ద రిసెప్షనిస్ట్ టేబుల్ అండి. అండ్ టుక్ హీజ్ డాష్ ఇన్ ద రియర్ ఆఫ్ ద హాల్లో చివర ఉన్నటువంటి లాంజ్ని తీసుకున్నాడా
కౌచ్ని తీసుకున్నాడా, స్టాండ్ని తీసుకున్నాడా, సీట్ని తీసుకున్నాడా? ఏది రైట్ ఆన్సర్? ఓకే, ఈ లాంజ్ అంటే ఈ సిట్టింగ్ రూమ్ ఈ సెట్ మీద లాంజ్ అండి. కౌచ్ అంటే ఒక సోఫాని కౌచ్ అంటాం. స్టాండ్ సీట్ అండి. ఇక్కడ ఏంటి, హాల్లో చివరి వరుసలో ఉన్నటువంటి ఏం తీసుకున్నాడండి, సీట్ని తీసుకున్నాడు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్ అండి. వెన్ ద ప్లేస్ వాజ్ డాష్ ద మోడరేటర్ వెల్కమ్డ్ ద క్రౌడ్. ఇప్పుడు ప్లేస్ అంతా ఎంటీ అయినాక, ఫిల్డ్ అయినాక, కంప్లీటెడ్ అయినాక, స్టఫ్డ్ అయినాక, ఇక్కడ ప్లేస్ అంతా నిండిన తర్వాత ఏం చేశాడు, మోడరేటరు ఈ క్రౌడ్ని వెల్కమ్ చేశాడు అంటున్నాడు. నిండిన తర్వాత అనే దానికి కంప్లీటెడ్ ఆన్సర్ కాదండి, ఎంటీ ఆన్సర్ కాదండి. ఫిల్డ్ కానీ స్టఫ్డ్ కానీ అవుతుందండి. మనకు రైట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఫిల్డ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఫిల్డ్ అనేటటువంటి వర్డ్ని వాడుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ గివెన్. ఈ ఇచ్చిన దాంట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. 10 కిలోమీటర్స్ ఆర్ ఎ లాంగ్ డిస్టెన్స్ టు కవర్ ఆన్ ఫుట్ ఫర్ ఎ చైల్డ్ అన్నాడండి. ఇక్కడ గ్రామటికల్ ఎర్రర్ ఉన్న పార్ట్ ఏంటి, టు కవర్ ఆన్ ఫుట్ అనేది గ్రామటికల్ ఎర్రరా, ఏ లాంగ్ డిస్టెన్సా, 10 కిలోమీటర్స్ ఆరా, ఫర్ ఏ చైల్డా? ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్ అండి. ఎందుకని అంటే 10 కిలోమీటర్స్ మనం టైంని రిఫర్ చేసేటప్పుడు ఈ టైం షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సింగులర్ అండి. 10 కిలోమీటర్స్ అనేది సింగులర్గా ట్రీట్ చేస్తామండి. టైం కానివ్వండి, అమౌంట్ని కానీ రిఫర్ చేసేటప్పుడు సింగులర్గా ట్రీట్ చేస్తాం. సింగులర్గా ట్రీట్ చేసేటప్పుడు ఏంటి, ఆర్ రాకూడదండి. ఏమో రావాలి, 10 కిలోమీటర్స్ ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో ఆన్సర్ ఈస్ ద థర్డ్ వన్. నెక్స్ట్, వీ హ్యావ్ టు డిక్లైన్ సెవరల్ ఆర్డర్స్ ఇన్ కేస్ దట్ ద ప్రొడక్షన్ వాజ్ హెల్డ్ అప్ డ్యూ టు లేబర్ స్ట్రైక్ అన్నట్టు. ఇక్కడ కూడా సేమ్ ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. ద ప్రొడక్షన్ వాజ్ హెల్డ్ అప్ డ్యూ టు లేబర్ స్ట్రైక్, వీ హ్యావ్ టు డిక్లైన్ ఇన్ కేస్ దట్ అండి. యాక్చువల్గా ఇన్ కేస్ అనేటటువంటి వర్డ్ వస్తే ఇన్ కేస్ తర్వాత ఏం రావాలండి, ఆఫ్. ఇన్ కేస్ ఆఫ్ అనేది రావాలి. ఇక్కడ మనకి ఇన్ కేజే వచ్చింది, ఇన్ కేస్ ఆఫ్ రాలా. కాబట్టి దీంట్లో ఎర్రర్ ఉంది. ఆ పార్ట్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ ఏంటి, టెండర్ అన్నాడండి. టెండర్కి ఆపోజిట్ రావాలి. టెండర్ అనేది ఏంటి, టెండర్ బర్డ్స్ అంటామండి. అంటే బర్డ్, మొగ్గల్ని గురించి చెప్పేటప్పుడు ఏమంటాం, టెండర్ బర్డ్స్ అంటాం. అంటే ఈ టెండర్ అనేది ఏంటి, ఇట్స్ ఏ పాజిటివ్ వర్డ్ అండి. పాజిటివ్ వర్డ్. ఇది పాజిటివ్ వర్డ్ కాబట్టి మనకి ఆపోజిట్ అంటే ఏం వర్డ్ రావాలండి, నెగటివ్ వర్డ్ రావాలి. కింద ఇచ్చిన ఆప్షన్స్లో నెగటివ్ వర్డ్ ఏంటో చూడండి, సాఫ్టా, వామా, జెంటిలా, రఫా. ఏదైనా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఆన్సర్ ఏంటి మనకి, రఫ్. జెంటిల్ నెగటివ్ కాదు, వామ్ నెగటివ్ కాదు, సాఫ్ట్ నెగటివ్ కాదండి. ఓకే, ఎందుకని టెండర్ అనేది క్లియర్గా పాజిటివ్ వర్డ్ కాబట్టి దానికి యాంటోనిమ్ అడిగాడు కాబట్టి నెగటివ్ వాడాలి. రఫ్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్ అన్నాడు. ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఏ పర్సన్ వితౌట్ ఏ సెటిల్డ్ హోమ్ ఆర్ రెగ్యులర్ వర్క్. సెటిల్డ్ హోమ్ ఉండదంట, రెగ్యులర్ వర్క్ ఉండదంట. హూ వాండర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ లీవ్స్ బై బెగ్గింగ్. ఓకే, బెగ్గింగ్ చేస్తా బతికేవాడిని ఏమంటారు అని అడుగుతున్నాడండి. ఈ ట్రాంట్ అనే వర్డ్ ఎవరిని రెఫర్ చేస్తుందంటే ఇట్ రిఫర్స్ ఎ స్టూడెంట్ అండి. ఎలాంటి స్టూడెంట్ అంటే హూ ఈజ్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ పర్మిషన్. ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కూల్కి ఎగ్గొట్టేవాడిని ఏమంటారు, ట్రాంట్ అంటారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదండి. నెక్స్ట్, మైగ్రెంట్ అండి. మైగ్రెంట్ అంటే మైగ్రేట్ అంటే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు, మైగ్రెంట్ అంటారు. ఎనీ పర్సన్ హూ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈస్ కాల్డ్ మైగ్రెంట్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అండి, సెటిల్డ్ హోమ్ ఉండదండి, రెగ్యులర్ వర్క్ ఉండదు,
ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ వెళ్తాడు, బెగ్ చేస్తా జీవిస్తాడండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఐటినరెంట్ అని ఓడిచ్చాడండి. ఐటినరెంట్ అంటే ఏంటి అంటే ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండి. ట్రావెల్ చేయడాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడాన్ని ఐటినరెంట్ అంటారండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కాబట్టి మనకి రైట్ ఆన్సర్ ఏంటండి? వ్యాగ్రెంట్. వ్యాగ్రెంట్ అంటే ఏ వ్యక్తి అయితే సొంత ఇల్లు, సెటిల్డ్ హౌస్ లేకుండా, రెగ్యులర్ వర్క్ లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బెగ్ చేస్తూ టైం గడుపుతుంటాడో అతన్ని వ్యాగ్రెంట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అన్నాడండి. చూడండి, ఎగ్జాంప్లిఫై, ఎగ్జెంప్ట్, ఎగ్జాంపుల్, ఎగ్జేల్ అన్నాడండి. ఇక్కడ అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయండి, కానీ ఫస్ట్ వర్డ్లో తప్పు ఉందండి. ఎగ్జాంప్లిఫైలో ఈఎంపిఎల్ ఎఫ్ఐ అవుతుందండి, ఈఎం. కాబట్టి ఇది ఎర్రర్ అండి. నెక్స్ట్ సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నాడండి. ఇచ్చిన వర్డ్కి ఏంటి? సినోనిమ్ కనుక్కోండి అన్నాడండి. ఏంటి ఇచ్చినటువంటి వర్డ్ ఏంటండి? గ్యారలస్ అనే వర్డ్ ఇచ్చిందండి. ఈ గ్యారలస్ అనేటటువంటి వర్డ్కి మనం సినోనిమ్ కనుక్కోవాలండి. ఈ గ్యారలస్ సినోనిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని సినోనిమ్ అంటామండి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వర్డ్ గ్యారలస్ అండి. ఓకే, టాకటివ్ అంటే మాటకారి అని, కన్సైజ్ అంటే బ్రీఫ్, తక్కువ మాట్లాడడాన్ని కన్సైజ్ అంటామండి. తర్వాత ఏంటి? థ్రోటీ అనండి. థ్రోటీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ హస్కీ అని అర్థం. హస్కీ లైక్ హస్కీ వాయిస్ ఉంటుంది చూడండి, హస్కీ లేదా హోర్స్ అంటండి, HOARSE. ఇలాంటి శబ్దం చేసేటువంటి థ్రోటీ అంటామండి. గుటరల్ అన్నాడండి. ఇది కూడా ఏంటంటే ఈ గుటరల్ అనేటటువంటి వర్డ్ కూడా సేమ్ అదేటటువంటి డీప్ హార్ష్ సౌండ్ని ఏమంటారంటే డీప్ హార్ష్ సౌండ్ని గుటరల్ అని చెప్తుంది. కాబట్టి వీటిలో మనకి టాకటివ్ అనేది రైట్ ఆప్షన్ అండి. టాకటివ్ అంటే గ్యారలస్ అంటే వెన్ యూ కాల్ సమ్వన్ గ్యారలస్ హీస్ టాకటివ్. ఓకే, హీస్ టాకటివ్. ఇంకా ఇంకో వర్డ్ కూడా చెప్పొచ్చు అండి దీనికి, వెర్బోస్ అనే వర్డ్ కూడా చెప్తుంది. వెర్బోస్ అంటాం, లేకపోతే సోషియబుల్ అంటాం. ఇవన్నీ కూడా సినోనిమ్స్ అండి, వెర్బోస్, సోషియబుల్ అనేటువంటి. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అండి. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్కి కరెక్ట్ మీనింగ్ ఏంటి అన్నాడండి. గివ్ అప్ సంథింగ్, గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, టు కంప్లీట్ ఏ టాస్క్, గెట్ అప్సెట్. ఓకే, గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే ఏంటి? చాలా క్లియర్గా ఉందండి. ఇక్కడ గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, మన కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అని ఉంటాం, గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్గా చెప్పడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ సెలెక్ట్ ద యాంటనిమ్ అన్నాడండి. యాంటనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. ఎస్కలేట్ అండి. ఈ ఎస్కలేట్ అనే వర్డ్కి ఆపోజిట్. ఎస్కలేట్ అనే వర్డ్ ఎప్పుడైనా మనం కొత్త వర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అండి, దాన్ని అసోసియేషన్స్ని చేసుకుంటే చాలా ఈజీ అవుతుందండి. ఎస్కలేట్ మనకి ఎక్కడ ఉంటుందండి? ఎస్కలేట్ అనే వర్డ్ అయితే ఎస్కలేటర్. ఈ ఎస్కలేటర్ మనం రైల్వే స్టేషన్స్లో చూడవచ్చండి. ఇదేం చేస్తుంది? ఈ ఎస్కలేటర్ అనేది మనల్ని కింద నుంచి ఏం చేస్తుందండి? పైకి తీసుకెళ్ళేటటువంటి దాన్ని ఎస్కలేటర్ అంటాం. అంటే ఇక్కడ ఎస్కలేట్ అంటే గో అప్, అంటే దీనికి ఆపోజిట్ ఏంటి? గో డౌన్ అండి. ఓకే, కాబట్టి గో డౌన్ అనే సెన్స్లో ఏముంది? ఇది హైట్ అని అన్నామండి. ఇది హైట్ అండ్ గో డౌన్ కాదు కదా, రేజ్ గో డౌన్ కాదు కదా, ఎన్లార్జ్ అన్న కూడా గో డౌన్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ ఏంటి? రెడ్యూస్ అండి, రెడ్యూస్. కాబట్టి మనకి ఎస్కలేట్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందంటే రెడ్యూస్ అవడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ 18th వన్ అండి. సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అండి. కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడండి. ఈ కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అంటే ప్యాసివ్ ఫామ్ మనం తయారు చేసేటప్పుడు ఏమో వాడాలంటే అండి, బీ ఫాము వెర్బ్ యొక్క మూడో రూపం ఉండాలండి. బీ ఫాము వెర్బ్ యొక్క మూడో రూపం. ముందు ఇక్కడ వెర్బ్ ఏంటో చూడండి, హ్యాడ్ ఎన్కౌంటర్డ్ అండి. హ్యాడ్ ఎన్కౌంటర్డ్. ఇప్పుడు ఏమవుతుంది? హ్యాడ్ ఒక బీ ఫామ్ చేసి ఎన్కౌంటర్డ్ మూడో రూపం రాస్తాం అంతే. ఇంకా ఇక్కడ చూడండి ఇచ్చిన ఆప్షన్స్లో హ్యాడ్ బీన్ ఎన్కౌంటర్డ్,
చూడండి, ఈజ్ నెవర్ ఎన్కౌంటర్డ్, ఇది ఆన్సర్ కాదండి. ఎందుకని ఈజ్ వచ్చింది, ఇక్కడ మనకేంటి హ్యాడ్ ఇచ్చాడు కాబట్టి హ్యాడే ఉండాలి. ఇక్కడ హ్యాజ్ ఇచ్చాడు, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ వజ్ ఇచ్చాడు, ఇది ఆన్సర్ కాదు. మనకు ఆన్సర్ ఏంటి, ఇదే అండి. జనరల్గా ఈ హ్యావ్ కానీ లేకపోతే హ్యాజ్ కానీ లేదా హ్యాడ్ కానీ వచ్చినప్పుడు బీ ఫామ్కి ఏం వాడతాం అంటే బీన్ వాడుకుంటామండి. కాబట్టి ఇక్కడ ఏమన్నాం, హ్యాడ్ బీన్ అండి, హ్యాడ్ బీన్. థర్డ్ ఫామ్ ఏంటి ఎన్కౌంటర్కి, థర్డ్ ఫామ్ ఎన్కౌంటర్డ్ కాబట్టి ఎన్కౌంటర్డ్ రాసేసాం. కాబట్టి మనకు రైట్ ఆప్షన్ ఫస్ట్ వన్ అవుతుందండి. నెక్స్ట్, షీ గాట్ ఏ lucrative job of a translator because she was dash in French అన్నాడండి. ఓకే, ఫ్రెంచ్లో ఆమెకి ఏముంది, ఎఫిషియంటా, ప్రొఫిషియంటా, సఫిషియంటా, డెఫిషియంటా. ఇప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు నేను డెఫిషియంట్ అని ఎట్లా చెప్తాం, కాదు. సఫిషియంట్ కూడా కాదు. ఆన్సర్ ఏమై ఉండాలి, ఎఫిషియంట్ అన్న అయి ఉండాలి లేదా ప్రొఫిషియంట్ అన్న అయి ఉండాలి. ఇప్పుడు రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్రొఫిషియంట్ అంటే స్కిల్డ్ అని ప్రొఫిషియంట్ అంటామండి. ఒక స్కిల్ కలిగి ఉండడాన్ని ఏమంటారు, ప్రొఫిషియంట్ అంటాం. ఎఫిషియంట్ అంటే ఏంటంటే ఎకనామికల్ యూజ్ అండి. ఎకనామికల్ యూజ్ని ఏమంటాం, ఎఫిషియంట్ అంటాం. ఇక్కడ స్కిల్డ్ అవటం, ఫ్రెంచ్లో స్కిల్డ్ అవటం వల్ల ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఏంటి, థర్డ్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ 20th వన్ అండి. ఇక్కడ ద కమిటీ రీచ్డ్ డాష్ డెసిషన్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద చైర్మన్. ఓకే, ఇక్కడ కమిటీ ఒక డెసిషన్కి వచ్చిందంట చైర్మన్ అపాయింట్మెంట్ గురించి. ఎలాంటి డెసిషన్కి వచ్చింది, ఏ కంపాటబుల్ డెసిషనా, యునానిమస్ డెసిషనా, అగ్రియబుల్ డెసిషనా, ఎగ్జాంపులరీ డెసిషనా. చూడండి, ఇందాక మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఎగ్జాంపులరీ అనే వర్డ్ ఇక్కడ వచ్చింది చూడండి. అక్కడ ఏఎంపిఎల్ ఇచ్చాడు, ఇక్కడ ఈఎంపిఎల్ ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ వర్డ్. అక్కడ ఇక్కడ అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అండి. ఏంటి, చైర్మన్ అపాయింట్ చేయడం గురించి అందరూ కలిసి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ రైట్ వర్డ్ ఏంటి అంటే అండి, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ వర్డ్. ఎందుకని అంటే యూని ప్లస్ యానిమ్ అండి. యూని ప్లస్ యానిమ్, యూని అంటే వన్ అని అర్థం, యానిమ్ అంటే మైండ్ అని అర్థం అండి. అంటే అందరూ కలిసి ఒకే మైండ్తో తీసుకున్నటువంటి డెసిషన్ ఏమంటారంటే యునానిమస్ డెసిషన్ అంటుంది. కాబట్టి రైట్ ఆప్షన్ ఏమవుతుంది, యునానిమస్ డెసిషన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ 21, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఇన్ మీనింగ్ అండి. మీనింగ్లో అప్రాప్రియేట్ వర్డ్ని సెలెక్ట్ చేయండి అన్నాడు. The invigilator did not know that the two boys were exchanging notes under his nose అన్నాడండి. ఈ అండర్ హిజ్ నోస్ అనే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏంటి, రిటెన్ ఇన్ స్మాల్ లెటర్స్, రోల్డ్ ఇన్ టు స్మాల్ పెల్లెట్స్, ర్యాప్డ్ ఇన్ హ్యాండ్ కర్చీఫ్స్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఇక్కడ ఇన్విజిలేటర్ తెలీదు అని చెప్తాడు. ఏం తెలీదు, టూ బాయ్స్ వర్ ఎక్స్చేంజింగ్ నోట్స్లు మార్చుకుంటున్నారండి. ఎక్కడ మార్చుకుంటున్నారు, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అతని ముందే మార్చుకుంటున్నారు అనేటటువంటి విషయం ఇన్విజిలేటర్కి తెలీదు అని చెప్తున్నాడండి. క్వశ్చన్ నెంబర్ 22 to 25. ద ఫాలోయింగ్ పాసేజ్ సమ్ వర్డ్స్ ఆర్ మిస్సింగ్. ఈ పాసేజ్లో కొన్ని వర్డ్స్ మిస్ అయినాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ గివెన్. ఇచ్చిన ఆల్టర్నేటివ్స్తో ఫిల్ చేయండి అంటున్నాడు. చూడండి, an Italian mayor has been cleaning the streets along with his councillors after the town dash with no manual workers అన్నట్టండి. has left, leaves, was left, was leaving అన్నాడు. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, మనకి ఇక్కడ వీళ్ళ టౌన్లో ఉన్నటువంటి ఏం చేస్తారండి, మాన్యువల్ వర్కర్స్ అందరూ కూడా టౌన్ వదిలి వెళ్ళిపోయారంట. అంటే ఏంటి,
టౌన్ వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే ఈ హ్యాస్ లెఫ్ట్ అని అనుకోండి, టౌనే వదిలి వెళ్ళింది అని అర్థం వస్తుందండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ప్యాసివ్లో రాయాలి. అంటే ఇక్కడ టౌన్ ఏ పని చేయట్లేదు, టౌన్ వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటి, లీవ్స్ ఆన్సర్ కాదండి. ప్యాసివ్లో రాయాలి అంటే ప్యాసివ్ అంటే ఏంటి, బీ ఫాము వర్బ్ యొక్క మూడో రూపం రావాలండి. ఇక్కడ మనకి బీ ఫామ్ వర్బ్ యొక్క మూడో రూపం వచ్చింది ఏంటి, ది వాజ్ లెఫ్ట్. కాబట్టి థర్డ్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్. ఇట్స్ రిపోర్టెడ్. ఇన్ ఫ్యాక్ట్ Dash was sweeping the paisa in front of the Dash church అన్నాడు. She was sweeping, they was sweeping, it was sweeping. స్వీపింగ్ అనే యాక్షన్ జరుగుతుందండి. ఇక్కడ was sweeping అన్నాడు సింగులర్, కాబట్టి ఏంటి దే అనేది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇట్ అనేది కూడా ఆప్షన్ కాదు. ఆ ముందున్నటువంటి ఎవరి గురించి చెప్తున్నాండి, అండ్ ఇటాలియన్ మేయర్ గురించి చెప్తున్నాం. ఇతను మేలా ఫీమేలా, అమ్మాయా అబ్బాయా అంటే హిజ్ కౌన్సిలర్స్ అన్నాడు, అంటే అబ్బాయి. కాబట్టి ఏంటి, వాట్ ఈస్ ద రైట్ వర్డ్, హీ ఈజ్ ద రైట్ వర్డ్. మనం ఇక్కడ హీ వాజ్ స్వీపింగ్ అంటామండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డాష్ చర్చ్ అన్నాడు. లోకల్ చర్చ, నెక్స్ట్ చర్చ, నైబర్ చర్చ, నియర్ చర్చ. ఇక్కడ ఏ వర్డ్ నీట్గా ఉంది, సూటబుల్గా ఉంది. లోకల్ చర్చ్ వుడ్ బి ద రైట్ వర్డ్ ఫర్ దిస్. ఇన్ ప్రిపరేషన్ ఫర్ మార్కెట్ డే డాష్ ద డెప్యూటీ మేయర్స్ ఫాదర్ అండ్ ఏ టౌన్ కౌన్సిలర్ ఆర్మ్డ్ విత్ ఏ హై ప్రెషర్ హోస్ అన్నాడు. ఇక్కడ ఆల్సోనా, అలాంగా, యాజ్ వెల్, అలాంగ్ సైడా. ఇప్పుడు జనరల్గా అలాంగ్ అనేది వాడితే ఏంటంటే అలాంగ్ తర్వాత విత్ రావాలండి, అలాంగ్ విత్ అంటామండి. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ అలాంగ్ సైడ్ అంటే నియర్, నెక్స్ట్ అనే సెన్స్లో వాడుకుంటామండి, ఇది కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమై ఉండాలి, ఆల్సో కానీ యాజ్ వెల్ కానీ ఉండాలి. ఇక్కడ మనకి ఆల్సో ఇస్ నాట్ ద ఆన్సర్, యాజ్ వెల్, అలాంగ్, ఇన్ అడిషన్ టు అనే సెన్స్లో వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, యాజ్ వెల్ అనేది ఆన్సర్ అవుతుందండి. Thank you friends for watching this video.